ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైజాగ్ మరో సైబరాబాద్ విశాఖలో ఏర్పడుతున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో డేటా సెంటర్ను నిర్మించబోతోంది. మనం యూట్యూబ్లో సినిమానో ఫేస్బుక్లో రీల్నో స్ట్రీమ్ చేసినప్పుడు గూగుల్ పేనో ఫోన్పేనో చెల్లింపుల కోసం వాడినప్పుడు, గూగుల్నో చాట్‌జీపీటీనో ప్రశ్న అడిగినప్పుడు, వాట్సాప్లో మెసేజ్లు పంపినప్పుడు ఈ డేటా అంతా ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇది కేవలం క్లౌడ్లో తేలుతూ ఉండదు. ఇది ప్రత్యేకమైన అత్యంత సురక్షితమైన భవనంలో నెలకొల్పబడిన డేటా సెంటర్లో ఉంటుంది. డేటా సెంటర్లు కేవలం నిల్వ సౌకర్యాలు మాత్రమే కాదు, అవి మొత్తం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉంటాయి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఇంతటి ప్రాధాన్యం గల డేటా సెంటర్ల వ్యవస్థాపనలో టాప్ 10 దేశాల్లో కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ పోటీల్లో ఇతర దేశాలకు అందనంత ఎత్తులో అమెరికా ఉంది. అక్కడ మార్చి 2025 నాటికి 5426 డేటా సెంటర్లు ఉన్నాయి. అమెరికా తర్వాత చైనాలో వేలాది డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు 100కు పైగా ఉన్నాయి. అలాగే జర్మనీలో 529, బ్రిటన్లో 523, ఫ్రాన్స్లో 322, ఆస్ట్రేలియాలో 314, నెదర్లాండ్స్లో 296, రష్యాలో 251, ఇటలీలో 173, మెక్సికోలో 168 డేటా సెంటర్లు ఉన్నాయి. డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్ వినియోగం కీలకం కాబట్టి వాటిని అవి వినియోగించే విద్యుత్ పరిమాణంతో కొలుస్తారు. 2023లో అమెరికాలోని డేటా సెంటర్లు 176 టెరావాట్ పర్ అవర్ విద్యుత్ను ఉపయోగించాయి. అంటే 10 లక్షల మెగావాట్ గంటలకు సమానం. ఇది అమెరికా మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు 4.4%. ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుదలతో డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 2030 నాటికి 12% పెరగవచ్చు. నీటి వినియోగం కూడా ఎక్కువే. అయితే లిక్విడ్ కూలెంట్ సాంకేతికతతో అది నిర్వహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. ఈ లెక్కలను చూసినప్పుడు డేటా సెంటర్ల నిర్మాణంలో అమెరికాకు చేరువగా ఇప్పట్లో ఏ దేశము చేరుకోలేదని అర్థమవుతోంది. ఈ డేటా సెంటర్ల వ్యవస్థాపనలో భారతదేశం ఎక్కడుంది అంటే, భారతదేశం 138 డేటా సెంటర్లతో ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. అదనంగా 2025 చివరికల్లా 1015 మెగావాట్ల సామర్థ్యంతో 45 కొత్త డేటా సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. భారతదేశంలో డేటా వినియోగం వేగంగా పెరుగుతున్నది. ప్రపంచ డేటాలో 20% భారతదేశం నుంచే వస్తోంది. జూన్ 2023లో ప్రచురితమైన ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ప్రతి వినియోగదారుడు నెలకు 62 GB డేటాను వాడతాడని అంచనా. ఇది అమెరికా, పశ్చిమ యూరప్, దక్షిణ కొరియా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లను కూడా అధిగమిస్తుంది. అయినప్పటికీ దేశం ఇప్పటికీ ప్రపంచంలో కేవలం 3%తో అతి తక్కువ డేటా సెంటర్ సాంద్రత గల దేశాల్లో ఒకటిగా ఉంది. భారతదేశంలో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2025 ముగింపు నాటికి 90 కోట్లకు చేరుకుంటుంది. దీనితో పోల్చినప్పుడు 2022లో అమెరికా 30 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రమే ఉన్నారు. భారతదేశంలోని డేటా సెంటర్లలో ఎక్కువ శాతం ముంబైలో ఉన్నాయి. చెన్నై 2వ స్థానంలో ఉంది. దేశంలోని ఇతర డేటా సెంటర్ హబ్లు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాల్లో, పూణే, కోల్కతా వంటి నగరాల్లోనూ ఉన్నాయి. అక్టోబర్ 14న విశాఖపట్నంలో ఒక భారీ హైపర్ డేటా సెంటర్ను నెలకొల్పనున్నామని గూగుల్ ప్రకటించింది. ఈ డేటా సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది యావత్ ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం గల డేటా సెంటర్ అవుతుంది. ఇప్పటి వరకు అమెరికాలోని నెవేడాలో 680 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్ అత్యంత సామర్థ్యం కలిగిన డేటా సెంటర్గా ఉంది. విశాఖపట్నం డేటా సెంటర్
12 దేశాల్లో విస్తరించి ఉన్న గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏఐ సెంటర్లలో భాగమవుతుంది. రాబోయే 5 ఏళ్లలో సుమారు 1,30,000 కోట్లతో దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. ఏఐ అభివృద్ధికి కేంద్రంగా పనిచేయడంతో పాటు విశాఖపట్నం ఒక ప్రధాన కనెక్టివిటీ హబ్గా మారనుంది. ఎందుకంటే గూగుల్ దాని సబ్సీ సముద్రం అడుగున కేబుల్ మౌలిక సదుపాయాలను అక్కడకు తీసుకువచ్చి వాటిని దాని ప్రపంచవ్యాప్త నెట్వర్క్తో అనుసంధానించనుంది. అంటే గూగుల్ ఏఐ టెక్నాలజీని తీసుకురావడమే కాకుండా దాని సబ్సీ కేబుల్ నెట్వర్క్ కనెక్టివిటీ హబ్ ద్వారా డిజిటల్ మౌలిక వస్తువుల సదుపాయాలను కూడా నిర్మిస్తుంది. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడటమే కాకుండా దానితో వచ్చే హై స్పీడ్ ఇంటర్నెట్, ఇతర కంపెనీల డేటా సెంటర్లు విశాఖపట్నానికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో మాత్రమే ఒప్పందం చేసుకున్నప్పటికీ గూగుల్ అదానీ ఎంటర్ప్రైజెస్ డేటా సెంటర్ జాయింట్ వెంచర్ సంస్థ అదానీ కోనెక్స్, భారతీ ఎయిర్టెల్లను వ్యూహాత్మక భాగస్వాములుగా చేసుకుంది. దీంతో 85,000 కోట్ల ప్రాజెక్టుల అంచనా 1,25,000 కోట్లకు పెరిగింది. విశాఖపట్నంలో ప్రత్యేకంగా నిర్మించిన డేటా సెంటర్ను సంయుక్తంగా స్థాపించడం, అలాగే గూగుల్కు చెందిన కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుళ్లను హోస్ట్ చేయడానికి అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ఎయిర్టెల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంతో ఈ డేటా సెంటర్ విస్తృతమైన గ్లోబల్ టెరిస్ట్రియల్ సబ్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేరనుంది. డేటా సెంటర్లు తీవ్ర స్థాయిలో విద్యుత్ను, నీటిని వినియోగిస్తాయి. గూగుల్ డేటా కేంద్రం అత్యంత ఆధునిక లిక్విడ్ కూలింగ్ సాంకేతికతతో నిర్మితమవుతుంది. దీనితో విద్యుత్ ఆవశ్యకతలో 20% తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 8,000 మెగావాట్ల సోలార్, 4,083 మెగావాట్ల పవన, ఇతర పద్ధతుల్లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అంతేకాక గూగుల్ తన డేటా సెంటర్ అవసరాల కోసం 1000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పడానికి సిద్ధపడింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్కు కావలసిన నీరు పోలవరం ఎడమ కాలువ నుంచి సరఫరా అవుతుంది. నీటి లభ్యతలో ముంబై, చెన్నై, బెంగళూరుల కంటే విశాఖపట్నం మెరుగైన నగరమని వేరే చెప్పనక్కర్లేదు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నానికి తీసుకురావడంలో చంద్రబాబు తన పలుకుబడిని పూర్తిగా వినియోగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో కొన్ని చట్టాలను కూడా సవరింపజేయవలసి వచ్చిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బీజేపీ పాలనలోని మహారాష్ట్ర ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. తమిళుడైన సుందర్ పిచాయ్ను ప్రభావితం చేసి ఈ గూగుల్ సెంటర్ను తమిళనాడుకు తీసుకురాలేదని అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపైన విమర్శలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీవ్ర లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రమని, దానికి ఈ ప్రాజెక్టును చేపట్టే అర్హత లేదని కర్ణాటక ఐటీ మంత్రి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడింది. 10 రోజుల పాటు వైసీపీ నాయకులు, మేధావులు తమ మీడియా సంస్థల ద్వారా గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అని, దానితో వచ్చే ఉద్యోగాలు నామమాత్రమేనని, కాలుష్యం పెరిగిపోతుందని రకరకాలుగా బురద జల్లారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో జగన్ ఆకస్మికంగా మడమ తిప్పి నాలుక మడతేశారు. తాము గూగుల్ డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామని, ప్రస్తుతం నడిచేది, రాబోయేది ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగమేనని, గూగుల్ డేటా సెంటర్తో విశాఖపట్నంలో డేటా సెంటర్లకు అనుకూల ఇకోసిస్టమ్ ఆవిర్భవిస్తుందని, దానితో ఎటువంటి కాలుష్యం ఉండదని అక్టోబర్ 24వ తేదీన ప్రకటనలో వెల్లడించడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్లో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అంతేకాక గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో ఏర్పడే ఎకోసిస్టమ్ కారణంగా మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక సంస్థలు తమ డేటా సెంటర్లను, ఏఐ అభివృద్ధి సెంటర్లను రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశం వస్తుంది.
ఇటీవల రుషికొండలో నాస్టాక్ లిస్టెడ్ నిఫీ టెక్నాలజీస్కు చెందిన డేటా సెంటర్ విభాగమైన నిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో నిర్మించనున్న మొదటి 50 మెగావాట్ల ల్యాండింగ్ స్టేషన్లకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ తక్కువ లేటెన్సీ కంప్యూట్ మౌలిక సదుపాయాలను సబ్సీ నెట్వర్క్ల ద్వారా ప్రత్యక్ష అంతర్జాతీయ బ్రాండ్విడ్త్ కనెక్టివిటీని అందిస్తుంది. 2029 నాటికి డేటా సెంటర్ సామర్థ్యాన్ని 6 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా మరో సైబరాబాద్ ఆవిర్భవిస్తుందని చెప్పవచ్చు. ఈరోజు మనం వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.